ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ జిల్లా యానంలో ఉన్నాం. యానం పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఇదొక మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే విశిష్టతలు విశేషాలు ఏంటో మనం ఒకసారి ఒక రౌండ్ వేసి వచ్చి చూద్దాం. నాతో పాటు రండి. యానం ఇది ఒక ప్లేస్ మాత్రమే కాదు, ప్రకృతి సోయగాల వడి. పాండిచ్చేరి కేంద్ర ప్రాంతంలోని ఒక భాగం 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నివసించే 32,000 జనాభా చాలామంది తెలుగులో మాట్లాడతారు. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది యొక్క తూర్పు శాఖ యొక్క ఎడమ తీరంలో ఉన్న 8 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ప్రాంతం. యానం టూరిజం డెవలప్ చేయడానికి అక్కడ ఒక 333 అడుగుల గల ఈఫిల్ టవర్ని నిర్మించారు. అంటే ప్యారిస్లోని ఈఫిల్ టవర్కి 3 వంతుల హైట్ ఉంటుంది. మీకు తెలుసా, ఇక్కడ పెట్రోల్తో పాటు మద్యం ధరలు కూడా తక్కువకి దొరుకుతాయి. చరిత్ర చూసుకున్నట్లయితే 1723లో భారతదేశంలో యానం 3వ కాలనీగా ఫ్రెంచ్ పాలనలోకి వెళ్ళింది. అయితే ఆర్థికంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు కనిపించకపోవడం వలన ఈ కాలనీని ఫ్రెంచ్ వారు 1727లో వదిలేశారు. తరువాత 1742లో దీనిని మరలా ఆక్రమించి మొఘలు సామ్రాజ్యాధిపతుల వద్ద నుండి ఒక ఫర్మానా ద్వారా అధికారాన్ని పొందారు. అయితే వారి అంగీకారం వలన ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్త ఫ్రెంచ్ వారి చేతులలో యానాంగా మారిపోయింది. ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశంను మొదట విజయనగర రాజు బొబ్బిలి యుద్ధంలో తనకు సహాయపడినందుకు గాను ఫ్రెంచ్ జనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఇక్కడ బుస్సీ పేరుతో ఒక వీధి కూడా ఉంది. అంతేకాదు, అదే వీధిలో ఉండే ఒక భవంతిలో బుస్సీ నివసించేవాడని కూడా అంటారు. యానాంకు పడమరలో నీలిపల్లి అనే గ్రామం ఆంగ్లేయుల పాలనలో ఉండేది. అందుకని యానాము 18వ శతాబ్దంలో అడపదడప ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళేది. 1750లో హైదరాబాదు నిజాం ముసాఫర్ జంగ్ ఫ్రెంచ్ వారి వాదనలను అంగీకరిస్తూ ఈ ప్రదేశంను వారికి అప్పగించాడు. ఆంగ్లేయుల నుండి భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా యానం జూన్ 13, 1954 వరకు ఫ్రెంచ్ వారి ఆధీనంలోనే ఉండిపోయిందంట. యానంలో ప్రత్యేక దేవాలయం అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం, వైష్ణవాలయం ప్రసిద్ధి చెందిన అలివేలు మంగ సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ముఖం మీద మీసాలున్నాయి. అందువలన ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ గుడిని 15వ శతాబ్దంలో రాజమహేంద్రుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన తూర్పు చాళుక్యుల రాజుల సమయంలో కట్టించారు. ఈ దేవాలయం భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మునుపు బాల్య వివాహాలు నిషేధించడానికి పూర్వం బాల్య వివాహాలకు వేదికగా ఉండేది. బ్రిటిష్ వారి పరిపాలనలో రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తల వలన శారదా చట్టం అమలులోకి వచ్చాక బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి. యానం ఫ్రెంచ్ వారి పరిపాలన జరుపుతున్న సమయంలో ఈ దేవాలయం బాల్య వివాహాలకు ఎంత ప్రసిద్ధి చెందినదంటే ఇరుగు పొరుగు వారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బాల్య వివాహాలు జరిపించుకునేవారు. యానంలో ఒక ప్రత్యేకమైన అతి పురాతనమైన మసీదు అయితే ఉంది. 1848 సంవత్సరంలో ఈ మసీదు నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదుగా నిర్మితమైంది. తర్వాతి కాలంలో 1956 సంవత్సరంలో మసీదుకి పునరుద్ధరణ పనులు జరిగాయి. 1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి నిర్మించారు. 1999, 2000 సంవత్సరానికి ఈ మసీదు చాలా ఉన్నత మసీదుగా తీర్చిదిద్దారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకునే అవకాశం ఉంది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు బాగా జరుగుబడతాయి. తల్లరేవు, కోలంక, సుంకరపాలెం నుండి కూడా భక్తులు వచ్చి ప్రార్థన జరుపుకుంటారు. కాథలిక్ చర్చ్. ఈ ఫ్రెంచ్ కథోలిక్ చర్చ్ ఫ్రెంచ్ వారి గుర్తింపుగా ఉంటుంది. దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చ్ అని పిలుస్తారు. ఈ చర్చ్ ఐరోపా ఖండపు నిర్మాణ శైలిలో నిర్మితమైనది. ఈ చర్చ్ నిర్మాణానికి కావలసిన సరంజామా, లోపలి సామాన్లు, అలంకరణ వస్తువులు ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకోనబడినవి. 1846 సంవత్సరంలో ఫ్రెంచ్ మత సంస్థల ద్వారా ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. ఈ చర్చ్కి నిర్మాణం రాయి పాద్రే మిచెన్ లెక్నేమ్ ద్వారా వేయబడింది.
ఆయన 1930 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన చర్చ్ నిర్మాణం పూర్తి కాకుండానే మరణించాడు. 1846 సంవత్సరానికే చర్చ్ నిర్మాణం పూర్తి అయింది. ఈ చర్చి ఆకర్షణ ఏమి అనగా ఈ చర్చికి దగ్గరలో మరో చిన్న కొండపై గుడి ఉన్నది. ఈ కొండపైనున్న గుడి పక్కన మరో కొండపై చర్చిని ఆంగ్లేయ ఇంజనీర్లు నిర్మించారు. 1943 సంవత్సరంలో విలియం అగస్టస్ అనే ఓడ తుఫాన్ వల్ల ఒక ఇసుక ద్వీపంలో చిక్కుకొని పోయింది. ఎంత ప్రయత్నం జరిపినా 1000 టన్నులున్న ఈ ఓడని ఒడ్డుకు చేర్చలేకపోయారు. ఈ ఓడ అదే ప్రదేశంలో 1 సంవత్సరం పాటు ఉంది. అప్పుడు అమెరికా నుండి ఇక్కడికి ఎంపికైన సైన్వి అనే ఇంజనీరు మేరీమాతాని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఆ ఓడ ఒడ్డుకు చేర్చబడింది. కావున మేరీమాత గుర్తింపుగా ఈ చర్చిని కొండ మీద కట్టించారు. ఈ చరిత్ర అంతా కొండ మీద ఉన్న చర్చి గోడల మీద వ్రాయబడి ఉంటుంది. యానాం ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చిన జలదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని 40 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కోటి రూపాయల వ్యయంతో తయారు చేసిన 26 అడుగుల ఎత్తుగల భారతమాత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. యానాం పెరీ రోడ్లో మనం చూడడానికి తిరగడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బోట్ రైడింగ్ కానీ, ఆహ్లాదకరంగా గడపడానికి చెట్లతో కూడిన మినీ బల్లలతో ఉన్నటువంటి పార్కులు కానీ, గోదావరినే చూస్తూ సేద తీయడానికి కూర్చోవడానికి బల్లలు కూడా ఉంటాయి. ఇక్కడ దాదాపు ఒక రోజుకి 1000 మంది వరకు టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా యానాంని ఒకసారి లుక్ చేసి. బోట్ రైడింగ్ దగ్గర, వాటర్ స్పోర్ట్స్ బోట్ రైడింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ బోట్ రైడింగ్కి రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఒకసారి మనం కూడా ఒక బోట్ రైడ్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే మనం బోట్ రైడ్కి వెళ్దాం. నాతో పాటు రండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది టూరిజం ప్లేస్ అని చెప్పారు. ఇక్కడికి చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు అని చెప్పేసి అని అన్నారు. రోజుకి ఎంతమంది రావచ్చు ఇక్కడికి? సుమారుగా రోజుకి ఒక 1000 మంది 2000 మంది వరకు రావచ్చండి. మీరు అన్నట్టుగానే ఇది యానంలో, ఏపీలో టూరిజం ప్లేస్, మంచి టూరిజం ప్లేస్ అండి ఇది. ఇటు ఇలాగ ఒక 6 కిలోమీటర్ దూరంలో వెళ్తే మడడుగులు అవి అన్నీ ఉంటాయండి. మేమైతే ఇక్కడ బోట్ షికార్ అది కావాల్సినట్టుగా తిప్పుతామండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వృత్తి చేస్తున్నారు? నేనైతే ఇందులో డ్రైవర్ కింద 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, ఈ బోట్ డ్రైవర్ కింద. ఇంకా యానంలో చూడదగిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? ఒక 10 కిలోమీటర్ దూరంలో ఈబిల్ టవర్ ఒకటి ఉందండి, యానం ఓబ్లిక్ టవర్ అంటారు. దానికి కొంచెం ఫ్రంట్కి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఐలాండ్ నెంబర్ 3 ఒకటి ఉందండి. మడడుగులు ఒడ్డొంతున ఉంటుంది, ఆ వంతున మీద నుంచి ఫారెస్ట్లోకి నడిచి వెళ్ళచ్చు. నమస్తే అండి, ఏ ఊరు మీది? తెలంగాణ, హైదరాబాద్. తెలంగాణ నుంచి వచ్చారా? మీకు ఈ ప్లేస్ గురించి ముందే తెలుసా? తెలుసుకున్నాము, కొంచెం చూద్దామని ఇక్కడికి వచ్చాము. మీకు ఎలా అనిపిస్తుంది బోట్ రైడ్ కానీ, యానం కానీ? చుట్టూ పచ్చడి ప్రదేశాలు, పచ్చగా బాగుంటుంది కదా చూడడానికి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, నేను కూడా యూట్యూబ్లో చూసిన. ఒకసారి చూస్తే బాగుంటుంది ఉద్దేశం ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఉన్న అరటి తోటలు కానీ, ఇక్కడ ఉన్న ప్లేస్ కానీ, ఇక్కడ ఉన్న వాటర్ కానీ చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హాయ్. ఇక్కడ ఈ బోట్ షికారు, ఈ యానం, మాకు మీ యానం గురించి ఏమైనా చెప్తారా? విశేషాలు మాకు తెలియని ఏమైనా మా ప్రేక్షకులకు కానీ. యానం అంటే అందరికీ తెలిసిందే కదండి, చాలా ఫేమస్ ప్లేస్ ఇది. మంచి చాలామంది ఈవినింగ్ టైంలో చాలామంది వస్తారండి ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని. ఎక్కువగా పార్టీస్, ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అని చెప్పి చాలామంది వస్తారండి, ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అంటారు కదా, ఏమేమి ఉంటాయి యానంలో చూడడానికి? యానంలో అంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు మ్యాక్సిమం. టూరిజం ప్లేస్ అంటే ఫెరీ రోడ్డు బాగుంటుందండి, బోట్ రైడింగ్ అని, గ్రీనరీ. ఏ ఊరు మీది? అయినవెల్లి. ఈ ప్లేస్ గురించి మీకు ముందే తెలుసు, ఇదే ఫస్ట్ టైం రా?
బాగుంది. ఎటు చూసినా పచ్చదనం గలగల్లాడే గోదావరిలో ఈ బోట్ రైడ్ అయితే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది. ఇక్కడికి రోజుకి ఇలా బోట్ రైడ్కి ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు అయితే వస్తారంట. రోజుకి దాదాపు 1000 మంది పర్యాటకుల వరకు మాత్రం విజిట్ చేస్తుంటారని అయితే ఇక్కడ బోట్ నిర్వాహకులు అయితే మనకు చెప్తున్నారు. మీరు వస్తే మాత్రం తప్పకుండా ఈ బోట్ రైడ్ని అయితే మిస్ అవ్వకండి.